సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో పలు కంప్లైంట్లు ఇవ్వడం ఆ రోజున ఏదైతే జగన్ సర్కార్కి చుక్కలు చూపించారు. ఒకప్పుడు ఎన్నికల కమిషనర్గా ఉండి ఆ తర్వాత ఇప్పుడు ఆయన మరొకసారి రంగంలోకి దిగారు. ఏదైతే చంద్రగిరి లేదంటే పొంగనూరు ఇట్లాంటి ఏరియాల్లో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి ఇట్లాంటి చోట్ల దొంగ ఓట్లు రిజిస్ట్రేషన్ అనేకం జరిగినాయి. అక్కడ వాటిని తేల్చాలంటే హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేయాలి, ఓట్లన్నీ కూడా వెరిఫై చేయాలి. ఒకప్పుడు కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అదే. దాదాపు 30-40 వేల ఓట్లు తీపిచ్చేశారు అప్పుడు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఉండి పక్క రాష్ట్రాల్లో ఉండి వాళ్ళకి ఇక్కడ కూడా ఓటు హక్కు ఉందని అట్లాంటి తీపిచ్చేశారు. అట్లాగా ఇప్పుడు తిరుపతి చంద్రగిరి అట్లాగే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నటువంటి చోట్లన ఇతర నియోజకవర్గాల్లోని లేదా ఇతర రాష్ట్రాల వాళ్ళకి అక్కడ ఓట్లుని రిజిస్టర్ చేస్తున్నారు అన్నటువంటిది అనుమానిస్తున్నారు. ఆ విషయాన్ని ఇప్పుడు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి నిమ్మగడ్డ మంచి పాయింటే పట్టారు, అద్భుతమైనటువంటి పాయింటే. దీని మీద ప్రభుత్వం ఏం చేస్తుందో ఎన్నికల సంఘం ఏం చేస్తుందో చూడాలి.